హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మనస వాచ నిన్నే తలచ 9వ భాగాన్ని వినేద్దాం. అజిత్, రాహుల్, అమూల్యని ఆ పొజిషన్లో చూసి డోర్ దగ్గరే నిలబడి నిశ్చేష్టుడై చూస్తూ ఉంటే డోర్ ఓపెన్ అయిన సౌండ్కి అమూల్య తేరుకొని తనకు అతి సమీపంలో ఉన్న అజిత్ని చూడగానే రాహుల్ నుంచి దూరం జరిగి అజిత్ అంటూ కూడుకుపోతున్న గొంతుతో పిలిచి కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటే తుడుచుకోవడం కూడా మర్చిపోయి తననే చూస్తూ ఉండిపోయింది. అలా చూసిన అజిత్ తన గురించి ఎక్కడ తప్పుగా అనుకుంటాడో అని మనసులో ఉన్న బయటికి మాత్రం చూపించదు. రాహుల్ సీరియస్గా అమూల్య అజిత్ మధ్యలోకొచ్చి, హే, ఇలా క్యాబిన్లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలని తెలీదా స్టూపిడ్ అని కాలర్ పట్టుకోబోయే లోపే అమూల్య అప్పటి వరకు అణుచుకున్న కోపాన్ని ఇంకా కంట్రోల్ చేయలేక రాహుల్ అని గట్టిగా అరిచి తన చెంపపై కొట్టి మైండ్ యువర్ వర్డ్స్ అని వేరు చూపించి చెప్పి సారీ అజిత్ అని చెప్పి అక్కడ ఉండలేక అజిత్తో మాట్లాడి ధైర్యం లేక కార్ కీస్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. రాహుల్ ముందు నిలబడి అజిత్ కోపంగా, రేయ్, అసలు నువ్వు అమ్ము రూమ్లో ఎందుకున్నావురా అని అడిగేసరికి, రేయ్, అమ్ము ఏంట్రా అమ్ము, ఏదో కాబోయే పెళ్ళాన్ని పిలిచినట్టు అమూల్య మేడం అని పిలువు. తను నాకు కాబోయే భార్య. మీ ఇద్దరికి పరిచయం ఏంటో నాకు తెలియదు, కానీ ఇక నుండి నువ్వు తనకు దూరంగా ఉండాలి. తను నా మరదలు. త్వరలోనే మా ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. నీలాంటి వాడితో ఫ్రెండ్షిప్ అంటూ తిరిగితే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావేమో. ఏం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు. తప్పుకో అని పక్కకు తోసేసి నవ్వుకుంటూ బయటికెళ్ళిపోతాడు రాహుల్. అజిత్ తను చూసింది నిజం కాదని తెలుస్తున్న రాహుల్ మాటలు విన్న తర్వాత, అంటే అమూల్య నాకు దూరం అవుతుందా అని అనుకోగాని అక్కడ టేబుల్ మీద ఫోటో ఫ్రేమ్ ఉండడంతో లోపలికెళ్ళి ఆ ఫోటో చూసి అప్పటి వరకు తనకున్న చిన్న అనుమానం కూడా తొలగిపోతుంది. అమూల్య, నువ్వు నాకు మాత్రమే సొంతం. నన్ను ఎవరు వేరు చేయలేరు. ఈ విషయంలో ఎటువంటి మార్పు ఉండదు. ఆ ఫోటోని కిస్ చేసి అమూల్య ఈ టైంలో ఎక్కడికి వెళ్తుందో తెలుసు కాబట్టి కార్ని ఆ ప్లేస్కి పోనిస్తాడు. హలో సార్, కాల్ చేసిన వెంటనే డ్యూటీ ఎగ్గొట్టి వచ్చేసారు. మీ పోలీసులు నమ్ముకొని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చే పబ్లిక్ పరిస్థితి ఏంటి అని అల్లరిగా అడుగుతుంది ఆద్య. మహదేవ్ బైక్ నడుపుతూనే ఆద్య వైపు సైడ్ మిర్రర్ నుంచి చూస్తూ, అలా అయితే నేను ఇప్పుడు వచ్చింది కూడా పబ్లిక్ వర్క్ మీదే మేడం అని నవ్వుతూ అనేసరికి, మాటలు బాగా నేర్చావుగా అని భుజం మీద కొడుతూ, అవును, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనగానే, నీ ఇష్టం ఆద్య, నువ్వెక్కడికి వెళ్దామంటే అక్కడికి తీసుకుని వెళ్తాను అనగానే మనసులో, ఇందుకు కాదు నువ్వంటే స్పెషల్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది అనుకుంటూ, నేను చెప్పాక నువ్వు నో చెప్పకూడదు మరి. నువ్వేం అడిగినా కాదని నాద్య అనుకుంటూ, ఎందుకు నో చెప్తాననుకుంటున్నావు? ఏమో, ఎగ్జిబిషన్కి పదా అయితే అని ఎగ్జైట్ అవుతూ చెప్పేసరికి దేవ్ నవ్వుతూ, ఓకే డన్, బట్ ఎగ్జిబిషన్ ప్లేస్ నాకు తెలియదు ఆద్య, నువ్వే రూట్ చెప్తూ ఉంటే నేను డ్రైవ్ చేస్తూ ఉంటాను అనగానే సరే అని తనకు బాగా అలవాటైన ఏరియా కావడంతో వైజాగ్లో ఎగ్జిబిషన్ జరిగే ఏరియాకి తీసుకుని వెళ్ళి ఇక్కడిక్కడే అనడంతో బైక్ ఆపేసి మెయిన్ రోడ్ మీద నుంచి కొంచెం లోపలికున్న రోడ్డు వైపు వెళ్తాడు మహాదేవ్. బైక్ పార్క్ చేసి ఆద్యతో కలిసి లోపలికి వెళ్తూ ఉంటే ఎందుకో ఇన్నేళ్ల తన ఒంటరి జీవితంలో ఆద్య వచ్చిన తర్వాత తనకు తనే కొత్తగా అనిపిస్తుంటే ఆద్యాన్ని చూస్తూ ఉంటాడు. ఆద్య అప్పటికే చిన్న పిల్లలు చాలా మంది అక్కడ ఒక సైడ్కున్న టాయ్స్ సెక్షన్ దగ్గర ఆడుకుంటూ ఉంటే వాళ్ళని చూసి నవ్వుతూ, దేవ్, అటు చూడు అంటూ చేతిని పట్టుకుని ఆ టెడ్డీ బేస్ దగ్గరికి తీసుకెళ్లి ఒక పెద్ద క్రీమ్ అండ్ లైట్ పింక్ కలర్ టెడ్డీ తీసుకుని ఫోటో తీ అని ఆ టెడ్డీని పట్టుకుని నిలబడి ఉంటే దేవ్ నవ్వుతూ తన ఫోన్లో ఆద్య ఫొటోస్ తీసి చాలా అంటాడు. అంటూ ఆ టెడ్డీ చాలా నచ్చేయడంతో వదల్లేక అక్కడే పెట్టేసి ముఖం వేలాడేసి దేవ్ వెనక వెళ్తుంటే ఆద్య ఫేస్ చూసి సడన్ గా ఏమైంది నీకు అని అడుగుతాడు. ఏమీ లేదు పదా అంటూ ముందుకెళ్తుంది. తను అమూల్య మీనాక్షితో టెంపుల్కి వచ్చింది, కానీ పర్స్ తీసుకొని రాలేదని గుర్తుకొచ్చి ఫోన్పేలో కూడా అమౌంట్ లేవని అనవసరంగా ఇక్కడికి వచ్చానని డల్ అయింది ఆద్య. దేవ్ ఆద్య పదే పదే ఫోన్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం చూస్తూ, ఆద్య ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండు అని చెప్పి వెనక్కి వెళ్ళి 10 నిమిషాల తర్వాత వచ్చి ఆద్య పద అంటూ తన చేతిని పట్టుకుని తీసుకుని ఆద్య, ఈరోజు నీకేం కావాలో అన్నీ తీసుకో, బిల్లు మాత్రం నాదే, ఇంకా నువ్వేం చెప్పొద్దు నాకు అనగాని ఆశ్చర్యంగా చూస్తుంది ఆద్య. ఆద్య ఏం మాట్లాడకుండా మౌనంగా నడుస్తూ ముందుకెళ్తూ అన్నీ చూస్తుంది, కానీ ఏవీ నచ్చడం లేదు ఆద్యకి. బహుశా నచ్చినా నచ్చినట్లు బిహేవ్ చేస్తుండొచ్చు, ఎందుకంటే దేవ్ మనీ ఖర్చు పెట్టడం ఇబ్బందిగా అనిపించింది. ఇప్పటి వరకు ఆద్య తన ఫ్రెండ్స్ దగ్గర కూడా మనీ తీసుకోలేదు. తనకి సంబంధించిన అన్ని అమూల్యాన్ని తెస్తుంది. ఎవ్రీ మంత్ 10,000 ఆద్య అకౌంట్లో ఉండేలా చేస్తుంది.
ఈ మంత్ ఆద్య షాపింగ్ కోసమని మనీ యూజ్ చేయడంతో తన అకౌంట్లో మనీ ఉండవు. ఇవే ఆలోచనలు మైండ్లో రన్ అవుతుంటే అసలేం కొనకుండా దేవ్కి చెప్పి బైక్ దగ్గరకు వచ్చేస్తే దేవ్ మాత్రం 10 నిమిషాల తర్వాత ఒక పెద్ద బాక్స్తో వచ్చి ఆద్యకి బాక్స్ ఇచ్చి, నన్ను పరాయివాణ్ణి అనుకోవట్లేదు అంటూనే, పరాయివాడిగా చూసావు కదా ఆద్య, నేను నువ్వు అడగగానే ఇక్కడికి తీసుకుని వచ్చింది, నీకు నచ్చింది నేను కొనివ్వాలని ఆద్య, తీసుకో అంటూ బాక్స్ ఇచ్చేసరికి దేవ్ అంటే ఫ్రెండ్ కంటే ఎక్కువగా ఇంకా ఏదో స్థానంలో చూస్తున్న మనస్సు కట్టడి చేసి, కానీ దేవ్ ఇవన్నీ ఏంటసలు అని అడిగేసరికి ఓపెన్ ఇట్ అనడంతో బాక్స్ ఓపెన్ చేసి చూడంగానే కళ్ళలో సంతోషంతో దేవ్ వైపు చూపు మరల్చి, థ్యాంక్స్ దేవ్, థ్యాంక్ యూ సో మచ్ అని ఆ టెడ్డీ వారిని హక్ చేసుకుని చూస్తుంది. ఆ క్షణం తను కోరుకున్నది దక్కిందని ఆనందం తన ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంటే అచ్చం చిన్నపిల్లలా కనపడింది దేవ్కి. ఆద్య వెళ్ళి అక్కడ చూస్తున్న అన్ని షాప్స్ నుంచి తన చేతిలోకి తీసుకొని చూసి మళ్ళీ పెట్టేసిన ప్రతి వస్తువు ఆద్య కళ్ళ ముందు ఉండేసరికి కొంచెం ఎమోషనల్ అయి బ్యాగ్స్ అన్ని బైక్ మీద పెట్టేసి దేవ్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ అని చెప్పి తనేం చేసిందో అర్థమై వెనక్కి జరిగి సారీ, నా హ్యాపీనెస్ని కంట్రోల్ చేసుకోలేక ఇలా. ఆద్య, నీ టైంలో 1 గంట టైం నాకు ఇస్తావా అని అడిగేసరికి ఆద్య ఆశ్చర్యంగా తల ఊపడంతో థ్యాంక్స్ అంటూ చెప్పి బైక్ పై కూర్చొని స్టార్ట్ చేసేసరికి ఆద్య ఆ బాక్స్ జాగ్రత్తగా పట్టుకుని కూర్చుంటే దేవ్ తనని బీచ్కి తీసుకుని వెళ్ళడానికి బైక్ని ముందుకు పొనిస్తాడు. ఆద్యకి తాయారమ్మ కాల్ చేసి లిఫ్ట్ చేయంగానే ఎక్కడికి వెళ్ళిపోయావే గడుగ్గాయి, ఒక్కదాన్నే ఉండి నాకేం తోచట్లేదే, త్వరగా ఇంటికి రా అని ఆర్డర్ వేసి, అవునే అమ్ము ఇంకా ఇంటికి రాలేదే, ఒకసారి ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కో, నాకు నెంబర్ తెలీదు, అమ్ము నెంబర్ పని చేయట్లేదు, భోజనానికి ఇంటికి వచ్చేస్తానని చెప్పింది, టైం చూస్తే 2 అయిపోయింది, ఇంకా రాలేదు అనేసరికి హా వస్తున్నాం నానమ్మ, అక్క బిజీగా ఉండుంటుందిలే, నేను కనుక్కుంటాను అని చెప్పి కాల్ కట్ చేసి దేవ్ భుజంపై తడుతూ, దేవ్ నానమ్మ ఒక్కతే ఉంది ఇంటి దగ్గర, మనం తర్వాత కలుద్దాం అని చెప్పి దేవ్ని వాళ్ళింటికి తీసుకుని వెళ్ళింది. అమూల్య ఆఫీస్ నుండి బయటకు వచ్చేసి కార్ స్టార్ట్ చేసుకుని తనకి ఎప్పుడైనా మనసు బాగా కష్టంగా ఉన్న పరిస్థితిలో టెంపుల్కి వెళ్ళి తన మనసులో బాధని తగ్గించుకుని తేలిక పడే వరకు అక్కడే ఉండడం అలవాటు. అజిత్తో ఒకసారి మాటల మధ్యలో చెప్పడంతో అమూల్య ఇప్పుడు కూడా ఆ గుడికే వెళ్ళి ఉంటుందని తన నమ్మకం. అందుకే రాహుల్తో గొడవపడి టైం వేస్ట్ చేసుకోవడం కంటే అమూల్య కోసం వెళ్ళడం ముఖ్యం అనుకుని రాహుల్ని వెనక్కి నెట్టేసి తను కూడా బయటకొచ్చి కార్ స్టార్ట్ చేసుకుని ఆ గుడికి వెళ్తాడు. రాహుల్ మాత్రం వెళ్తున్న అజిత్నే చూస్తూ, అంటే ఇది నాకు దూరంగా ఉండడానికి కారణం వీడేనా, మీ ఇద్దరి సంగతి నేను తెలుస్తాగా, ఎక్కడికి వెళ్ళినా తిరిగి రావాల్సింది ఇంటికేగా, ఈ రోజు నువ్వు ఇంటికి రావడమే ఆలస్యం, మన ఎంగేజ్మెంట్ ఎలా జరిపిస్తానో చూడు అని అనుకుని దీని గోలలో పడి నా బాడీకి రెస్ట్ ఇచ్చాను అనుకుంటూ వైజాగ్లో ఒక ఏరియాలో బయటికి పబ్బు పేరుతో ఉన్న లోపల ఇల్లీగల్గా జరుగుతుందేంటో తెలియడంతో ఇప్పుడు తనకు కావాల్సింది అటువంటి ప్లేసే కావడంతో వెళ్ళి అక్కడున్న అమ్మాయిల్లో తనకు నచ్చిన అమ్మాయితో రూమ్కి వెళ్తాడు. రాహుల్కి అన్ని కళ్ళు ఉన్నాయని చెప్పాను కదా, ఇది కూడా ఒకటే అన్నమాట. అమూల్య గుడిలో కూర్చుని కళ్ళు మూసుకుని రాహుల్ తనని హక్ చేసుకోవడం, ఐ లవ్ యూ చెప్పడం, అప్పుడే అజిత్ వాళ్ళని అలా చూడడం గుర్తుకొస్తుంటే తన జీవితం అజిత్తో సంతోషంగా ఉండబోతుందని కలల కన్న అమూల్య ఇప్పుడు వాళ్ళని అలా చూసి తన తప్పు తెలియకపోయినా తను బయటకు వచ్చేశాక ఆ రాహుల్ ఖచ్చితంగా నా గురించి తన గురించివి ఉన్నవి లేనివి చెప్పి అజిత్కి తన మీదున్న ప్రేమని దూరం చేస్తాడు. అజిత్ తనని అసహించుకుంటాడని ఏవేవో ఊహించుకుని అలానే కళ్ళు మూసుకుని ఏడుస్తూ ఉంటుంది. మధ్యాహ్నం కావడంతో గుడిలో ఎవ్వరూ ఉండరు, ఒక్క అమూల్య తప్ప. గుడి బయట కారు ఆగిన సౌండ్ వినిపించినా కళ్ళు తెరవాలి అనుకోదు, ఎందుకంటే తన కోసం ఎవరూ రారని, గుడికి ఎవరైనా వచ్చి ఉంటారని అనుకుని అలాగే ఉండిపోయింది. అప్పుడే అమూల్య అమూల్య అన్న పిలుపు తనకి చాలా దగ్గరగా వినిపించిన ఆ వాయిస్ ఎవరిదో అర్థమై ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వాళ్ళని బెదురు కళ్ళతో చూస్తుంది. ఆద్య ఇంటి దగ్గర బైక్ ఆపంగానే దేవ్ నువ్వు కూడా రా, కాఫీ తీసుకుని వెళ్తూ గాని అనడంతో వద్దులే ఆద్య, బామ్మగారు ఎందుకు పిలిచారో ఏంటో, నువ్వెళ్ళు, నేను ఇంకోసారి వస్తానులే అంటాడు. అదేం కుదరదు అని చుట్టూ ఒకసారి చూసి నవ్వుతూ దేవ్తో, చూసావా గోడ చాటు నుండి మనల్ని ఎలా చూస్తున్నారు, ఇప్పుడు నువ్వు లోపలికి రాకపోతే వాళ్ళంతా కూర్చొని తాయారమ్మ మనవరాలు ఎవరి బండో ఎక్కి అడ్డమైన తిరుగులు తిరిగి వస్తుందని గాసిప్ స్టార్ట్ చేస్తారు. అది ఏ పొల్లమ్మో ఎల్లమ్మో మా ఇంటికి వచ్చి మా నాన్నమ్మతో చెప్పి దానికి బీపీ పెరిగేలా చేసి జారుకుంటుంది. ఆ తర్వాత నాకు క్లాస్ స్టార్ట్ అవుతుంది. అవసరమా ఇదంతా? అదే నువ్వు గనక ఇప్పుడు నాతో పాటు లోపలికి వచ్చావే అనుకో, నువ్వు మాకు తెలిసిన వాడివని ఊహించుకుని ఎవరి పనులు వారు చేసుకుంటారు.
ఎంత చెప్పినా నువ్వింకా రానంటే నేను చెప్పింది నీకు అర్థం కాలేదని అర్థం అని చెప్పేసరికి దేవ్‌కి ఆద్య చెప్పింది విన్న తర్వాత లోపలికెళ్ళడమే మంచిది అనుకుని ఆద్య వెనక లోపలికొస్తాడు. హాల్‌లో టీవీలో సీరియల్ చూస్తూ కూర్చున్న ఆవిడ ఆద్య వెనకే వచ్చిన దేవ్‌ని చూసి అయోమయంగా సోఫాలో నుండి పైకి లేచి బాబూ నువ్వు నేనే తీసుకొనొచ్చానమ్మా. దేవ్‌తో కలిసి బయటికెళ్తుంటే నువ్వు కాల్ చేశావు. ఇంటికొచ్చేసాం అని చెప్పి దేవ్ ఇక్కడ కూర్చో కాఫీ తీసుకొనొస్తాను అని చెప్పి కిచెన్‌లోకెళ్ళింది. తాయారమ్మ గారికి మనవరాలి మనసులో ఏముందో అర్థం కాకపోయినా తనకి దేవ్ అంటే ఉన్న అభిమానంతో భోజనం చేశావా బాబు అని అడిగేసరికి తిన్నాను బామ్మగారు అని చెప్పి సైలెంట్‌గా కూర్చుంటాడు. ఇంకేం మాట్లాడాలో తెలియక. ఆద్య కాఫీ తీసుకొనొచ్చి దేవ్‌తో పాటు తాయారమ్మ గారికి కూడా ఒక కప్ ఇచ్చి తను కూడా సోఫాలో కూర్చుంటుంది. అక్క ఇంకా రాలేదన్నావు కదా నానమ్మ. కాల్ చేస్తే వర్క్ ఉందని బయటికెళ్ళినట్లు ఉన్నారు మేడం అని రిసెప్షనిస్ట్ చెప్పింది. బావ కూడా అక్క ఆఫీస్‌కెళ్ళాడట. ఇద్దరూ ఎక్కడికైనా వెళ్లారేమో అనగానే రాహుల్ అమ్ము దగ్గరికి వెళ్ళాడా? ఉదయం వాడు ఆఫీస్‌కి వెళ్తానన్నాడే అని ఆలోచిస్తూ ఉంటే ఈ రోజే జాయినింగ్ కదా నానమ్మ. రేపటి నుంచి ఫుల్ డే ఉంటానని చెప్పి అక్క దగ్గరికి వెళ్ళుంటాడులే అని చెప్పి దేవ్ ఏమైనా తింటావా అని అడుగుతుంది. కాఫీ తాగడం పూర్తవడంతో నో ఆద్య థ్యాంక్స్ ఫర్ యువర్ కాఫీ అని చెప్పి బామ్మగారు వెళ్ళొస్తాను బాయ్ ఆద్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవ్. దేవ్ వెళ్ళంగానే ఆద్య ఆ అబ్బాయితో నీకు అంత చనివేంటే అని అడుగుతుంది బామ్మ. ఆద్య చాలా కాన్ఫిడెంట్గా నానమ్మ నేను నేను దేవ్ని లవ్ చేస్తున్నాను అని చెప్పేసరికి ఆశ్చర్యంగా చూస్తుంది. గుడిలో తన ఎదురుగా నిలబడి ఉన్న అజిత్ని చూడగానే హాక్ చేసుకుని తన బాధనంతా దూరం చేసుకోవాలనిపించినా కష్టంగా తమాయించుకుని పైకి లేచి స్తంభానికి ఆనుకుని తలదించుకుని ఏడుస్తూ ఉంటుంది. ఆ క్షణం అమూల్యని అలా చూసి అది గుడి కావడంతో అమూల్య చేయి పట్టుకుని బయటికి లాక్కొచ్చి కారులో కూర్చోబెట్టి కొంత దూరం తీసుకుని పబ్లిక్ ఏరియా కాకపోయినా కార్ గ్లాసెస్కి స్పెషల్గా కర్టన్స్ పెట్టించడంతో వాటిని క్లోజ్ చేసి లోపలున్న వాళ్ళు బయటికి కనిపించకుండా ఉండేలా చేస్తాడు. అజిత్ తను చూసిన దాన్ని బట్టి అపార్థం చేసుకుని తనని మోసం చేసిందని ఎక్కడ అనుకుంటారని భయంతో కళ్ళు మూసుకుని కూర్చోవడంతో అజిత్ అమూల్యని ఒక్కసారిగా తన సీట్లో నుండి లేపి ఒడిలో కూర్చోబెట్టుకుని వారిద్దరి మధ్య గాలి కూడా దూరనంత గట్టిగా హాక్ చేసుకునేసరికి అమూల్య ఏడుస్తూ అజిత్ చుట్టూ చేతులు బిగించి నా మీద ఎంత నమ్మకం ఉందా అజిత్ అని బేలగా అడిగేసరికి అమ్మో నువ్వేంటో నాకు తెలుసు కదా. నీ మనసులో నాకు తప్ప వేరే ఎవరికి స్థానం లేదు అని తెలిసి నిన్నెలా తప్పుగా అనుకుంటాను అనుకున్నావు. ఆ క్షణం అమూల్యకి తన జీవితంలో అజిత్ మాత్రమే ఉన్నాడు, ఇకపై ఉంటాడన్న సంతోషంతో తనంతట తానుగా అజిత్ హృదయం మీద ముద్దు పెట్టింది. నేను వచ్చింది నువ్వు అనుకున్నాను అజిత్. అందుకే రిసెప్షనిస్ట్ కాల్ చేయంగానే పంపించమని చెప్పాను. కానీ వాడొస్తాడని అనుకోలేదు. నేను వాడిని బయటికి పంపించడానికి డోర్ ఓపెన్ చేసేసరికి సడన్గా నా చేయి పట్టుకుని లాగి హాగ్ చేసుకుని ఐ లవ్ యూ చెప్పడంతో షాక్లో ఉండిపోయాను. ఆ టైంలోనే నువ్వు రావడం, మమ్మల్ని అలా చూడడం ఇంకా చెప్పలేక అజిత్ హృదయంపై తలవాల్చి కళ్ళు మూసుకుంది. ఉష్ అమ్మో అలా చూసినంత మాత్రాన నీ గురించి తప్పుగా ఎలా అనుకుంటాననుకున్నావురా? ఆ రాస్కల్ ఎలాంటి వాడో వాడి మాటల్లోనే అర్థమైంది. నువ్వు భయపడేది వాడి గురించేనా? చెప్పమ్మో వాడి సంగతి నేను తెలుస్తానుగా అనగాని వద్దజిత్, తనకేమైనా జరిగితే మా అత్తయ్య బాధపడుతుంది. మన విషయం ఇంట్లో తెలిసి మన పెళ్లికి ఒప్పుకుంటే వాడే సైలెంట్ అవుతాడు. మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు ప్లీజ్ అని అజిత్ వైపు చూసేసరికి అమూల్య తలనిమురుతూ జరిగింది మర్చిపోవడానికి ట్రై చేయి. అనవసరమైన విషయాల గురించి మైండ్ డిస్టర్బ్ చేసుకోకు సరేనా అన్నాడు. సుభద్ర గారు గౌతమి గారికి విశ్వరూప్ విజయులకి భోజనం వడ్డించి గౌతమి గారు బలవంతం చేయడంతో సుభద్ర గారు కూడా వాళ్ళతో పాటే కూర్చొని లంచ్ చేశారు. ఆ తర్వాత గౌతమి గారితో విజయ్ కాసేపు మాట్లాడి రూమ్కి వెళ్ళిపోతే సుభద్ర విశ్వరూప్ గారు గౌతమ్ గారితో ఊర్లో ఉండే విషయాలు మాట్లాడుతూ అక్కడే ఉండిపోయారు. సుభద్ర గారు గౌతమి గారిని రెస్ట్ తీసుకోమని చెప్పడంతో ఆవిడ రూమ్కి చూపించి వచ్చేసరికి విశ్వరూప్ ఆలోచిస్తున్నాడు. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు సుభా. ఈరోజు ఫ్రెండ్ పిలిచాడని పార్టీకి వెళ్ళాను కదా. అక్కడ పార్టీ ఆర్గనైజ్ చేసింది ఎవరో తెలుసా? ఎవరు? మనకు కాబోయే కోడలు అమూల్య సుభా. అరేంజ్మెంట్స్ అన్నీ ఎంత బాగా చేసిందో తెలుసా? వచ్చిన వాళ్ళంతా తనని ఏకదాటిగా పొగుడుతుంటే నాకెంత సంతోషంగా అనిపించిందో. అవునా? అంటే మీరు కూడా అమూల్యాన్ని కలిశారా? మీరు కూడా అంటున్నా? నువ్వు కూడా తనని కలిశావా సుభా? అవును. అవును బావా. గుడికెళ్ళాను మార్నింగ్. అక్కడ కలిస్తేను మాట్లాడాను. నిజంగా తనతో మాట్లాడుతుంటే టైమే తెలియలేదు అంటే నమ్ము. వాళ్ళ అత్తయ్య, చెల్లెలతో కలిసొచ్చింది గుడికి. ఎప్పుడెప్పుడు తనని
ఈ ఇంటికి తీసుకొచ్చేద్దామా అని ఉంది నాకు. నువ్వు చెప్పు బావా. పెద్దవాళ్ళతో పెళ్లి గురించి మాట్లాడడానికి ఎప్పుడు వెళ్దాం వాళ్ళింటికి? చాలా రోజుల తర్వాత బావా అన్న పిలుపు వినడంతో సుభద్ర గారు ఎంతో సంతోషంగా ఉన్నారో అర్థమై, వెళ్దాం సుభా, అర్జున్ ఒకసారి అడిగి వెళ్దాం. సరే బావా అంటూ వాళ్ళిద్దరే హాల్లో ఉండడంతో విశ్వరూప్ గారి భుజంపై తలవాల్చి కళ్ళు మూసుకుని ఆ క్షణాలని ఎంజాయ్ చేస్తారిద్దరు. సరే, నువ్విలా ఏడిస్తే నాకు నచ్చట్లేదమ్మో. వాడిలాంటి రోగ్‌కి నీతో పెళ్లి కావాలనా? రేపే మామ్, డ్యాడ్‌ని తీసుకొని మీ ఇంటికొస్తాను. మీ నానమ్మతో మాట్లాడి మన పెళ్లికి ఒప్పుకునేలా చేస్తాను. అంటూ అజిత్ గుండెపై తలవాల్చి తన చేతిని పట్టుకుని, థాంక్స్ అజిత్. నువ్వు నన్నెక్కడ దూరం పెడతావని చాలా భయపడ్డాను. ఇన్నేళ్ల తర్వాత నిన్ను కలిశానన్న సంతోషం పూర్తిగా ఫీల్ అవ్వకుండానే మళ్ళీ నీకు దూరం అయిపోతానేమో అని నువ్వు నన్ను అనుమానంగా చూసినా నేను తట్టుకోలేను అజిత్. నేనిప్పటి వరకు ఎవరి ముందు వీక్ అవ్వలేదు. ఫస్ట్ టైం. నేనేంటో నీకు మాత్రమే తెలుసు. నీ ముందు మాత్రమే నేను నాలాగా ఉండగలను. అలాంటిది ష్! ఇంకేం మాట్లాడకాము. జరిగిన దానిలో నీ పొరపాటు లేదని నేను నమ్ముతున్నాను. ఇంకా ఈ విషయం మర్చిపో అని నుదుటిపై ముద్దు పెట్టుకుని అమ్మోని సీట్లో కూర్చోబెట్టి సీటు బెల్ట్ కూడా పెట్టిన కర్టెన్స్ లిఫ్ట్ చేసి కార్ రివర్స్ చేసుకుని అమూల్య కోసం లంచ్ చేయడానికి వచ్చేసరికి ఆకలిస్తుంటే అమూల్య కూడా తిని ఉండదని ఒక స్పెషల్ రెస్టారెంట్ ముందు కార్ ఆపి అమూల్య అని పిలిచేసరికి చుట్టూ చూసి రెస్టారెంట్ బోర్డు చూసి నవ్వుతూ అజిత్ వైపు చూస్తుంది. భుజాలు ఎగరేస్తూ కిందికి దిగి అమూల్య వైపు వచ్చి డోర్ ఓపెన్ చేసి చేయి ముందుకు పెట్టేసరికి అమూల్య అజిత్ చేతిని అందుకుంటూ, ఇక్కడికి తీసుకొచ్చావు, స్పెషల్ ఏంటి అజిత్? లోపలికి నడుస్తూ, ఈరోజు నువ్వు టెంపుల్కి వెళ్ళాలని చెప్పావు కదా అమ్మో. నార్మల్ రెస్టారెంట్ అయితే వెజ్ ఆర్ నాన్ వెజ్ రెండూ ఉంటాయి. పొరపాటున మిక్స్ అయితే కష్టం కదా. అందుకే స్పెషల్గా ఈ రెస్టారెంట్ అయితే ప్రాబ్లం ఉండదు. ఓన్లీ వెజ్జే ఉంటుందని తీసుకుని వచ్చాను. ఇక్కడ వెజ్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది అని చెప్పి ఇద్దరు ఒకే టేబుల్ దగ్గర కూర్చుంటారు. దేవ్ బయటకు వచ్చేసరికి ఇందాక వాళ్ళని చూసిన వాళ్ళు ఎవరూ కనిపించరు. చిన్నగా నవ్వుకుంటూ ఆద్యాన్ని తలుచుకుని, నువ్వు చెప్పిందే నిజమే ఆద్య అనుకుంటూ బైక్ స్టార్ట్ చేసుకుని స్టేషన్కి వెళ్తాడు. తన రూమ్లో కూర్చొని కేస్ ఫైల్ స్టడీ చేస్తుంటే ఆశ్రమం నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి, హలో అమ్మా అంటాడు. ఆశ్రమంలో చిన్నప్పటి నుంచి దేవుని పెంచింది శారద అని ఆవిడ. అక్కడున్న పిల్లలకి ఆయాగా ఉండేది. అందరికంటే దేవ్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. మహాదేవ్ అనే పేరు కూడా ఆవిడే పెట్టింది. అయితే మహాదేవ్ ఆశ్రమానికి వచ్చినప్పుడు తన మెడలో గోల్డ్ చైన్ విత్ లాకెట్ ఉండడంతో అది తీసి ఆవిడే జాగ్రత్త చేసింది. అందరితో సమానంగా దేవుని కూడా పెంచింది. అన్నేళ్లలో మహాదేవ్కి సంబంధించిన వారు ఎవరైనా వస్తారేమని చూసింది, కానీ ఎవరూ రాకపోవడంతో తనకి ఎవరూ లేరేమని ఇంకా విషయం వదిలేసింది. ఇప్పుడు సడన్గా ఆవిడ ఎందుకు కాల్ చేసిందో అర్థం కాక, అమ్మా ఆరోగ్యం బానే ఉంది కదా అని గొంతులో ఆదురుదగా కనిపించడంతో ఆవిడ నవ్వుతూ, నేనిప్పుడు బానే ఉన్నాను మహి. నీ చిన్నప్పుడు, అదే నిన్న ఆశ్రమానికి తీసుకుని వచ్చినప్పుడు నీ మెడలో గోల్డ్ చైన్ ఉంది. అది నేను జాగ్రత్తగా చేశాను. ఆ తర్వాత ఆ విషయం మర్చిపోయాను. ఇప్పుడు నీతో చదువుకున్న విరాట్ వచ్చి ఏవో డీటెయిల్స్ అడిగితే అప్పటి వస్తువులు దాచిన బాక్స్ ఓపెన్ చేస్తే నీ చైన్ కనిపించింది. ఆ చైన్కి ఒక లాకెట్ ఉంది మహి. దానిలో నీతో పాటు నీ పేరెంట్స్ అనుకుంటా వాళ్ళ ఫోటో పెట్టించారు లాకెట్లో. నీకు ఉపయోగపడుతుందేమో అని చెప్తున్నాను అనకని సంతోషంగా, నేను ఈ నైట్ బయలుదేరి వస్తానమ్మా, రేపెలానో హాలిడేనే కదా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.